స్వామివారి నగుమోమును చూడాలని త్యాగరాజుల వారు ఆ విధంగా తప్పించారు. అంత చక్కని వర్ణన చేశారు. తన మనసులో ఉన్నటువంటి భావాన్ని పొందుపరిచారు. వీళ్ళు ఎంతో హృదయంగా పాడారు. వీళ్ళకి ఎంతో మన అభినందనలు అందరం ఇవ్వాలి. ఇక అమ్మవారి గురించి అన్నమాచార్యుల వారు రాసినటువంటి ఈ పాట చూడండి. చక్కని తల్లికి చాంగుబడ, తన చక్కెర మోవికి చాంగుబడ. చక్కని తల్లి చక్కెర మోవి ఎంత అందంగా కూర్చారు. దీన్నే శంకరాచార్యుల వారు శివానంద లహరిలో ఆ అమ్మ గురించి వ్రాస్తూ ఆ అమ్మ తాలూకా ముఖం తాలూకా స్వీట్నెస్ గురించి వ్రాస్తూ ఈ శ్లోకాన్ని అంటారు. స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం, స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం, చకోరాణాం ఆసీత్ అతిరసతయా చయించు చెడిమా, అతిరసతయా చయించు చెడిమా, అతస్తే సీతాంశో అమృతలహరీ ఆమ్లరుచయ త్రివంతం స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచికజయ. అమ్మా, తీయటి నీ మొహతలక అందాలని తాగి 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 ఆ తీపితో గొంతు మొద్దుబారిపోయి నేలిక ఒక విధంగా అరుచైపోయి ఇంత తీపి మరి తినలేకుండా ఉన్నామే అంటూ చంద్రుడి తాలూకా వెన్నెల అనేటటువంటి ఆమ్ల రుచిని అంటే పుల్లటి గంజిని తాగుదామని ఆ చకోరాలు పెడుతున్నాయి. అమ్మవారి ముఖంలో ఉన్న తీపిని తాగి 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 చకోరాలు ఒక విధంగా మొద్దుబారిపోయాయి గొంతులు నేలకు. ఆ నేలకు మొద్దుబారిక కొంచెంసేపు ఏదైనా పుల్లగా తింటే బాగుంటుందేమో అని అనిపించి చంద్రుడి తాలూకా వెన్నెలను తాగడానికి వెళ్ళాడు. అంత చక్కగా ఆయన అమ్మని గురించి వ్రాశారు. ఇప్పుడు అన్నమాచార్యుల వారు రాసినటువంటి చక్కని తల్లిని చూద్దాం. చక్కని తల్లికి చాముబడ, తన దగ్గర మోగికి చాముబడ. చక్కని తల్లికి చాముబడ, తన దగ్గర మోగికి చాముబడ. చక్కని తల్లికి చాముబడ. చెడి ఊరి చెట్టు
బైరే